హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ బిట్టు టాక్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము భువనగిరి నుండి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, టెంపుల్కి. అది ఎక్కడో కాదు, నందనంలోని పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసిన ప్లేస్ అది. సో మేమైతే అక్కడికి భువనగిరి నుంచి వెళ్తున్నాము నందనంకి. హాఫ్ అన్ అవర్ జర్నీ మేము వెళ్తున్నాం 5 మెంబర్స్. సో చూడొచ్చు, ఇక్కడైతే నేచర్ బాగుంది కదా. సో అక్కడికైతే మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి, అని తెలియని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. వెళ్తుంటేనైతే చెరువులు, కొండలు, చెట్లు మంచిగా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళొచ్చు ఫ్యామిలీ ట్రిప్ లాగా టెంపుల్కి. టెంపుల్ చాలా చిన్నగా ఉన్న మొత్తం ప్లేస్ అయితే పెద్దగా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట టెంపుల్. సో చూద్దాము, నేను కూడా ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. మొత్తం ఇక్కడ కొండ ప్రాంతంలో వచ్చిందనమాట ఈ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. సో మనమైతే రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే మనకి వెళ్ళడానికి రోడ్ కూడా ఏం లేదు, పైకి మొత్తం మెట్లు కూడా అక్కడి వరకే ఉన్నాయి. మళ్ళీ పైన మొత్తం స్లాబ్ లాగా ఉంది. సో మనకైతే మంచిగా బయట కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి లోపలికి, స్వామివారి దగ్గరికి. ఇక్కడైతే పాదాలు ఉన్నాయి. అక్కడ అందరూ రాయలను వేర్చిండ్రు కదా, అట్లా మీరు కూడా వేర్చినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మొక్కుతున్నా. చూడొచ్చు, చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడైతే గంట కొట్టేసి ఇంకా లోపలికి వెళ్దాం. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మెట్లు చిన్నవిగా ఉన్నాయి ఇక్కడ. పైకి వెళ్ళినాక ఇంకోసారి కాళ్ళు కడుక్కొని ఇంకా గుడి లోపలికి వెళ్ళాలి. ఇదన్నమాట గుడి. అక్కడ ఎంట్రన్స్. ఇక్కడ కూడా అయితే కంప్లీట్గా చెట్లే ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ లాగా. ఇక్కడ ఇప్పుడైతే కాళ్ళు కడగడం అయిపోయింది. సో ఇంకా టెంపుల్ లోపలనైతే మొత్తం బండరాయిలా ఉంది, మొత్తము అటాచ్ ఉందంతా. ఇది ఆ రాయి మీద నుంచి ఇట్లా కట్టిండంట దీన్ని మొత్తం. ఇక్కడైతే స్వామివారు ఒక బండ లోపలనే వెలిసిండ్రు. సో మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఒక అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే వెళ్తున్నాము మెయిన్ ప్లేస్కి. సో ఇక్కడ చూడొచ్చు, కిందనైతే మంచిగా విగ్రహాలు ఉన్నాయి. తీర్థాలు అంతా అయిపోతుంది ఇప్పుడే. మంచిగా చూడొచ్చు. ఇక్కడైతే మనకి స్వామివారు అయితే పైన ఉంటారు, చూడండి చూపిస్తా. ఇక్కడైతే ప్రసాదం ఇచ్చినారు, ఇంకా తినేస్తా. అక్కడ ఉన్నాడు చూడండి స్వామి. రష్ అయిపోయింది ఒక 2 minutesలోనే. ఇక్కడ మంత్రం ఉంది కదా, చదువుకోండి ఒకసారి. ఇదే అన్నమాట కొండ, మొత్తం ఇట్లా కంప్లీట్గా అటాచ్డ్గా ఉంది కదా, కింది నుంచి మొత్తం పైన వరకు. ఈ టెంపుల్లో ఇంకో మ్యాజిక్ ఉంది, అదేందో నేను లాస్ట్లో చూపిస్తా చూడండి.
అదైతే ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడైతే చిన్న మిర్రర్ ఉంది, మిర్రర్లో తీస్తున్నా. లోపల దర్శనం అయిపోయింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడమే. ఇప్పుడైతే మంచిగా దర్శనం చేసుకొని హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాము. బయటనే ఉంది ఇదైతే. అండ్ అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుందంట, ఇంకా శివాలయము, గజస్తంభం కూడా. అక్కడైతే ప్రదక్షిణాలు చేద్దాము మంచిగా. మొత్తం ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా కొండలే ఉన్నాయి, మొత్తం అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ప్లాంట్ ఏంటో కామెంట్ చేయండి, ఇంతకుముందు చూపించినది. ఇప్పుడైతే ప్రదక్షిణాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే వాటర్ అక్కడ నుండే బయటికి వస్తాయి. సో ఇప్పుడైతే ఇంకా స్వామివారిని మొక్కుకొని వద్దాం, ఫ్లవర్ పెట్టేసి. మొక్కుకొని ఫ్లవర్ అయితే పెట్టేసిన. ఇక్కడ సైడ్కి మనకి సీతారాములు అండ్ అక్కడ హుండీ. ఇక్కడైతే బయటికి వెళ్తాం, ఇంకా బొట్టు అయితే పెట్టేసుకున్నా, సింధూరం. ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతుంది మా తమ్ముడు. అందరికీ కొబ్బరికాయలని వాటర్ ఇచ్చేసినాడు. అండ్ మేము అక్కడి నుండి ఇంకా బయట ఉన్న నాగదేవతలకి మొక్కడానికి వెళ్ళినాము. అక్కడైతే మేము కొబ్బరి వాటర్ అయితే తాగేసినాము. అక్కడ వెనకాల ఉందంట గజస్తంభము, ఆ పెద్దది. ఇదే గజస్తంభం. ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఈ గజస్తంభంని కూడా పెడతారంట అక్కడ గుడిలో. పెద్దగా ఉంది కదా. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, బయటికి వచ్చాము ప్రసాదాలు తీసుకోవడానికి. ఇక్కడైతే ఇంకా మంచిగా ప్రసాదాలు అయితే తీసుకొని కొంచెం రుద్రాక్షలు కూడా తీసుకొని బయలుదేరాము. వేరే ప్లేస్ అన్నాను కదా, సో అక్కడ. ఇప్పుడైతే బావి దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడైతే ప్రతి పౌర్ణమికే వస్తారంట స్వామివారు. మేమైతే పౌర్ణమికి నెక్స్ట్ డే వచ్చినాము. అంటే నిన్న పౌర్ణమి అయితే మేము ఈరోజు వచ్చినాము. నిన్న 600 మెంబర్స్కి అన్నదానం అయిందంటే ఈ టెంపుల్లో. సో మాకైతే స్వామివారు అయితే కనిపించలేదు. మేము నెక్స్ట్ టైం పౌర్ణమికి రావడానికి అయితే ట్రై చేస్తాము ఖచ్చితంగా. వచ్చిన సారి అయితే మేము మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం కదా, అప్పుడు నీకు స్వామివారిని చూపిస్తాను. అంతే. అండ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.